బిహారీ బతకడం కష్టమని డాక్టర్ చెప్పడంతో ఇక లక్ష్మి అక్కడున్న అమ్మవారికి దండం పెట్టుకుంటూ త్రిశూలానికి తన చేతిని గుచ్చుకొని విహారీ బతకాలని కోరుకుంటూ తన రక్తాన్ని చిందిస్తుంది. తల్లి, దయచేసి విహారీ గారికి ఏం కాకుండా ఆయన ప్రాణాలతో బయటపడేలాగా నువ్వే చూడాలి. ఒకవేళ నువ్వు అంతకు తీసుకుపోవాలనుకుంటే నన్ను తీసుకుపో, విహారీ గారిని వదిలేసేయని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ హాస్పిటల్లో ఒక పెద్దావిడ హాస్పిటల్ అంతా కూడా క్లీన్ చేస్తూ లక్ష్మిని చూస్తుంది. లక్ష్మి అలా తన రక్తాన్ని చిందించడం ఆ పెద్దావిడ చూసి, అయ్యో ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి తన చేతిని ఆ త్రిశూలం మీద నుండి తీసేస్తుంది. వెంటనే తన దగ్గరున్న కర్చీఫ్తో లక్ష్మి చేతికి కట్టుకడుతూ, ఎందుకింత పిచ్చి పని చేస్తున్నావు, ఏం జరిగిందని చెప్పి ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి, అక్కడ నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడమ్మా, నా భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు, ఆయనకు ఎదుటి వాళ్లకు సాయం చేయడం తప్ప అపకారం చేయడం అనేదే తెలీదు, అటువంటి నా భర్తను ఆ అమ్మవారు కాపాడాలని చెప్పి ఇలా అయినా ఆ అమ్మవారికి నా భర్త మీద దయ కలుగుతుందేమోనని నా రక్తాన్ని చిందించాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తనని నమ్ముకున్న వాళ్లకు ఆ అమ్మవారు ఎప్పుడు కూడా అన్యాయం చేయదమ్మా, నీ భర్త అంటే నీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది, ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి ఒకటి ఉంది, నువ్వు వెళ్ళి నీ భర్త పేరు మీద పూజ చేయించి అక్కడ అమ్మవారి గుడిలో దీపం వెలిగించి మోకాళ్ళ మీద మెట్లెక్కితే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, ఆ అమ్మవారు కరుణిస్తారు అని చెప్పి ఆ పెద్దావిడ లక్ష్మికి చెప్పడంతో, ఎక్కడమ్మా ఆ గుడి, అయితే ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మవారికి దీపం పెట్టి నా కోరికను చెప్పుకుంటాను, నా భర్తకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటాను అని లక్ష్మి వెంటనే పరుగు పరుగున గుడికి బయలుదేరి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మి మోకాళ్ళ మీద మెట్లెక్కి తన పూజను పూర్తి చేసుకొని అమ్మవారి దగ్గర దీపం కూడా వెలిగిస్తుంది. అమ్మ, నా భర్త ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి, నువ్వే నా భర్తను కాపాడాలి, నిన్ను నమ్ముకున్న వారికి నువ్వు అన్యాయం చేయవని ఆ పెద్దావిడ చెప్పింది. ఆవిడ చెప్పినట్టుగానే నేను నా మొక్కుని చెల్లించుకున్నాను, నా పసుపు కుంకాలు నిలిపే బాధ్యత నీ మీదే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తరువాత లక్ష్మి దేవుడి దగ్గరున్న బొట్టు తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. మరోపక్క యమున విహారీ కోసం అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యమునకు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. వెంటనే సహస్రాన్ని పిలిచి, అమ్మ సహస్ర, ఇందాక నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను కదా, అప్పుడు స్వామీజీ విహారీ భార్యగా నువ్వు గుడిలో పూజ చేసి దీపం వెలిగించినట్లయితే విహారీ ప్రాణాలకు ప్రమాదం తొలగిపోతుందని చెప్పారు, ఇప్పుడే గుడికి వెళ్ళి దీపం పెట్టి రామ్మ అని చెప్పి అంటూ ఉంటే పద్మాక్షి మండిపడుతూ, ఏం మాట్లాడుతున్నావు యమున, నువ్వు అవతల డాక్టర్లే చేతులెత్తేశారు, ఇప్పుడు సహస్ర వెళ్ళి గుళ్ళు గోపురాలు తిరిగినంత మాత్రాన విహారీ ప్రాణాలతో బయటపడతాడా, ఇప్పుడు మనం నమ్ముకోవాల్సింది దేవుళ్ళని కాదు డాక్టర్లను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు సహస్ర కూడా, అవునత్తయ్య, అమ్మ చెప్పింది కరెక్ట్, ఇప్పుడు మనం నమ్ముకోవాల్సింది దేవుణ్ణి కాదు డాక్టర్లని అని చెప్పి యమున మాటల్ని కొట్టిపడేస్తుంది. ఇక దాంతో యమున ఎంతగానో బాధపడుతూ, భగవంతుడా, సహస్రకు ఎలా చెబితే అర్థమవుతుంది, డాక్టర్ల చేతిలో కూడా లేనిది దేవుళ్ళ చేతిలో ఉంటుంది కదా, దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా విహారీ ప్రాణాలతో బయటపడతాడు అని చెప్పి అలా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి విహారీ కోసమని చెప్పి బొట్టు తీసుకొని వచ్చి, ఎలాగైనా సరే ఈ బొట్టు విహారీ గారి నుదుటిన పెట్టాలి, కానీ అక్కడ అందరూ ఉన్నారు, ఎలా వెళ్ళాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పండు లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మమ్మ అని చెప్పి, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు అని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, గుడికి వెళ్ళొచ్చాను పండు, ఎలాగైనా సరే నేను ఒకసారి విహారీ గారి దగ్గరికి వెళ్ళాలి, ఈ బొట్టు ఆయన నుదుటిన పెట్టాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో పండు, సరే అమ్మా, అంతా నేను చూసుకుంటాను, వాళ్ళని ఎలాగైనా సరే ఇక్కడ నుండి పంపించేస్తాను, నువ్వు వెళ్ళి విహారీ బాబుకి బొట్టు పెట్టేసిరా అని చెప్పి పండు అంటూ ఉంటాడు. తర్వాత యమున వాళ్ళ దగ్గరకు వచ్చి, యమునమ్మ, అక్కడ డాక్టర్ గారు ఒకసారి మీ అందరితో మాట్లాడాలని అంటున్నారు అని అనగానే అందరూ కూడా లేచి డాక్టర్ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు పండుకి లక్ష్మి థ్యాంక్స్ చెప్పుకొని వెంటనే విహారీ దగ్గరికి వెళ్ళి,
విహారీని చూసి ఏడుస్తూ, విహారీ గారు, మళ్ళీ మీరు నవ్వుతూ హాస్పిటల్ నుండి బయటపడాలి, మీరు త్వరగా కోలుకోవాలి అని చెప్పి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ విహారీ నుదుటన బొట్టు పెడుతుంది. అలా లక్ష్మి విహారీ నుదుటన బొట్టు పెట్టిన కొద్దిసేపటికే విహారీలో చలనం మొదలవుతుంది. విహారీ కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి. ఇక దాంతో పండు, విహారీ గారిలో చలనం మొదలైంది, త్వరగా వెళ్ళి డాక్టర్కి ఈ విషయం చెప్పని లక్ష్మి అనగానే పండు పరుగున వెళ్ళి, డాక్టర్ గారు, విహారీ బాబు గారిలో చలనం మొదలైంది, ఒకసారి వచ్చి చూడండి అని అంటూ ఉంటే ఇక డాక్టర్ రూమ్లోకి వెళ్తున్న యమున వాళ్ళందరూ కూడా వెనక్కి వస్తూ ఉంటారు. డాక్టర్ విహారీని చెక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదు, కానీ విహారీ గారిలో చలనం మొదలైందంటే ఆయన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది, ఇక ఆయన ప్రాణాలతో బయటపడినట్టే, మీరు ఏం కంగారు పడకండి, కాసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు అని డాక్టర్ చెప్పడంతో పండు లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మమ్మ, నీ పూజ ఫలించింది, విహారీ బాబు ప్రాణాలతో బయటపడ్డారు, కాసేపట్లో స్పృహలోకి వస్తారని డాక్టర్లు చెప్పారు అని అనగానే లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి వెళ్ళి ఒక చోట కూర్చొని ఆ భగవంతుడి దయ వల్ల విహారీ గారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. విహారీ గారికి ఇదంతా జరగడానికి ఒక విధంగా ఆ 100 కోట్లు కొట్టేసిన వాళ్ళే కారణం. ఎలాగైనా సరే ఆ 100 కోట్లు ఎవరు కొట్టేశారో నేను తెలుసుకుంటాను, నా ఫింగర్ ప్రింట్స్ని అసలు వాళ్ళు ఎలా కొట్టేసి ఉంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడ హాస్పిటల్లో కూర్చొని ఉన్న 2 చిన్నపిల్లలు ప్లేతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అందులో ఒక పాప తన అన్నయ్యతో, అన్నయ్య, నాకు ఈ బొమ్మ వద్దు, దేని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మికి ఆ బొమ్మను చూడగానే ఖచ్చితంగా క్లే ఉపయోగించి తన ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించారని అనుమానం మొదలవుతుంది. వెంటనే ఈ విషయం ఇన్స్పెక్టర్ సంధ్య గారికి చెప్పాలనుకొని లక్ష్మి సంధ్యకు ఫోన్ చేస్తూ ఉంటే లక్ష్మిని సహస్ర దొంగచాటుగా గమనిస్తూ ఉంటుంది. మేడం అని చెప్పి లక్ష్మి సంధ్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా, ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి, నిన్న రాత్రి చెప్ప పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయావు, ఎన్నోసార్లు నీకు ఫోన్ చేశాను, ఏం జరిగింది అని సంధ్య అడుగుతుంటే, సారీ మేడం, అనుకోకుండా నేను మీకు చెప్పకుండా బయటకు రావాల్సి వచ్చింది, ప్రస్తుతం నేను హాస్పిటల్లో ఉన్నాను, విహారీ గారిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు, ఆయనని షూట్ కూడా చేశారు అని చెప్పి అక్కడున్న పరిస్థితుల గురించి లక్ష్మి సంధ్యకు వివరిస్తూ ఉంటుంది. మేడం, విహారీ గారికి పరిస్థితి రావడానికి కారణం ఆ 100 కోట్లు పోవడమే, నా ఫింగర్ ప్రింట్స్ని ఎవరో దొంగిలించి ఆ 100 కోట్లు నొక్కేశారు, క్లే ఉపయోగించి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించారని నాకు అనుమానంగా ఉంది, అలా జరిగే ఛాన్స్ ఉందా అని లక్ష్మి ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మి, క్లే ఉపయోగించి ఫింగర్ ప్రింట్స్ని కొట్టేయచ్చు, నీ విషయంలో కూడా అదే జరుగుంటుంది, ఇదంతా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే చేసుంటారు, ఎందుకంటే బయట వాళ్ళు అంత ఈజీగా ఇంట్లోకి వచ్చి ఈ పని చేసే ఛాన్స్ ఉండదు అని సంధ్య అంటూ ఉంటే, అవును మేడం, నాకు కూడా ఇంట్లో వాళ్ళ మీద అనుమానంగా ఉంది, సరే మేడం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో, దీనికి అనుమానం వచ్చేసినట్టుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. సహస్ర అక్కడ నిలబడి లక్ష్మిని గమనిస్తూ ఉండగా సహస్రకు ఫోన్ వస్తూ ఉండడంతో తన హ్యాండ్ బ్యాగ్ని పద్మాక్షి పట్టుకొని సహస్ర దగ్గరికి వస్తుంది. ఫోన్ తీస్తూ ఉండగా ఫోన్తో పాటు క్లే కూడా హ్యాండ్ బ్యాగ్లో నుండి కింద పడిపోతుంది. ఇక దాంతో పద్మాక్షి క్లే వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి సహస్ర, చిన్నపిల్లలు ఆడుకునే క్లే నీ హ్యాండ్ బ్యాగ్లో ఉందేంటి, అసలు నీ దగ్గర క్లే ఎందుకుంది అని చెప్పి పద్మాక్షి సహస్రని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో, ఏం లేదమ్మా, ఊరికే అలా టైంపాస్కి ఎప్పుడన్నా ఆడుకోవచ్చని పెట్టాను అని సహస్ర పద్మాక్షికి చెబుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా లక్ష్మి వినేస్తుంది. సహస్ర అమ్మగారి బ్యాగ్లో క్లే ఉందా అంటే సహస్ర అమ్మగారే ఇదంతా చేసుంటారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సహస్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా, ఆగండి సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి సహస్రని ఆపుతుంది. మీ హ్యాండ్ బ్యాగ్లో క్లే ఎందుకుంది అని ప్రశ్నిస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా హ్యాండ్ బ్యాగ్లో క్లే ఉండకూడదా, అయినా ఉంటే నీకేంటే అని చెప్పి లక్ష్మిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే, మీ హ్యాండ్ బ్యాగ్లో చిన్నపిల్లలు ఆడుకునే క్లే ఎందుకుంది,
అంటే ఒకవేళ నా ఫింగర్ ప్రింట్స్ని మీరే దొంగిలించారా అని చెప్పి సహస్రాని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొంగిలించాల్సిన అవసరం నాకేంటని చెప్పి సహస్ర మాట్లాడుతూ ఉంటే, మీ మాటల్లో కంగారు, మీ దగ్గర ఈ క్లే ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరే ఇదంతా చేశారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఒక విధంగా బిహారీ గారు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండడానికి మీరే కారణం. నేను ఏదైనా సహిస్తాను, కానీ కుటుంబంలో ఎవరి ప్రాణాల మీదకైనా తీసుకువచ్చే పనులు చేస్తే అస్సలు సహించను అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావని చెప్పి సహస్ర లక్ష్మిని కొట్టబోతూ ఉంటే, అప్పుడు లక్ష్మి సహస్ర చెయ్యి పట్టుకొని ఆ చేతిని విసిరి కొడుతూ, ఇదే పని నేను కూడా మీ విషయంలో చేయగలను. ఇంకొకసారి బిహారీ గారి ప్రాణాల మీదకు తీసుకొచ్చే పనులు చేస్తే మీరు ఈ ఇంటి కోడలని కూడా నేను ఆలోచించను అని చెప్పి లక్ష్మి సహస్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక సహస్ర దీంతో ఎక్కువ మాట్లాడినా కూడా ఇది ఇంకా నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లాగుతుంది, ఇక్కడితో ఈ టాపిక్ని కట్ చేయటం బెటర్ అనుకొని సహస్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫోన్ చేసి, మేడం నాకెందుకో సహస్ర అమ్మగారి మీదే అనుమానంగా ఉంది, ఆవిడే నా ఫింగర్ ప్రింట్స్ని కొట్టేశారేమోనని నాకు డౌట్గా ఉంది, ఆవిడ బ్యాగ్లో క్లే దొరికింది మేడం అని చెప్పి అంటూ ఉంటే, అయితే వెంటనే నేను తనని ఇంట్రోగేట్ చేస్తాను, తన చేత ఎవరు ఇదంతా చేయించారో ఆ 100 కోట్లు ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో ఉన్న విహారీకి స్పృహ వస్తూ ఉంటుంది. స్పృహలోకి వస్తూనే విహారీ లక్ష్మిని కలవరిస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బయటకు వచ్చి, మీలో లక్ష్మి అంటే ఎవరండి? లక్ష్మి అనే ఆవిడ్ని విహారీ గారు కలవరిస్తున్నారు. అసలే ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారు కాబట్టి ఆయనకు నచ్చని పనులు ఎవరు కూడా చేయకండి, ఆయన డిస్టర్బ్ అయితే మళ్ళీ ఆయన ప్రాణాలకు మంచిది కాదు, త్వరగా లక్ష్మి అనే ఆవిడ్ని పిలిపించండి అని డాక్టర్ చెప్పడంతో ఇక పండు లక్ష్మిని పిలుస్తూ, లక్ష్మమ్మ విహారీ బాబు నిన్నే కలవరిస్తున్నాడు అని చెప్పి లక్ష్మిని తీసుకొని విహారీ దగ్గరికి వస్తాడు. ఇక విహారీ కళ్ళు తెరిచిన తర్వాత, లక్ష్మి ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే యమున విహారీతో, విహారీ ఇక్కడ నీ కోసం మేమంతా ఏడుస్తున్నాం, నువ్వేంట్రా ఆ లక్ష్మి గురించి అడుగుతున్నావని అంటూ ఉంటే, అమ్మ ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం లక్ష్మి. లక్ష్మి ప్రాణాలకు తెగించి నన్ను కాపాడడం కోసం వచ్చింది. ఎవరో రౌడీలు నన్ను బంధించి ఆస్తి మొత్తం కూడా వాళ్ళ పేరు మీదకి రాయించుకోవాలని చూశారు, నాతో సంతకాలు కూడా పెట్టించుకోవాలని చూశారు, కానీ లక్ష్మి రౌడీలను కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడడానికి అంత దూరం వచ్చిందని చెప్పి ఈరోజు లక్ష్మి వల్లే నేను ఈ భూమి మీద ఉన్నానంటూ విహారీ లక్ష్మి గురించి ఎంతో గొప్పగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో ఇకప్పుడు లక్ష్మి విలువేంటో, విహారీ లక్ష్మిల బంధం ఎంత పవిత్రమైనదో యమున తెలుసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.